అందరికీ నమస్కారం. జీవితంలో దాదాపు ఓ 30 ఏళ్లు కష్టపడ్డాక ఒక పెద్ద మలుపొస్తుంది కదా, అదేనండి రిటైర్మెంట్. చాలామందికి ఇదొక కొత్త బిగినింగ్, ఒక పాజిటివ్ చాప్టర్ అన్నమాట. మరి ఈ కొత్త లైఫ్ని ప్రశాంతంగా ఎలా మొదలుపెట్టాలి, అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ మార్పుతో పాటు కొంచెం టెన్షన్, భయం రావడం చాలా సహజం కదా. ఎందుకంటే ఇన్నాళ్ళు అలవాటైన రొటీన్ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. అప్పుడు సరే ఇప్పుడిక నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న మనసులో రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ టెన్షన్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఒకటి, ఒక మంచి ప్లానింగ్. అవును, మన రిటైర్మెంట్ లైఫ్ని పీస్ఫుల్గా, హ్యాపీగా మార్చుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాల్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఎంతైనా అవసరం. సో ఈరోజు మనం ఈ పీస్ఫుల్ రిటైర్మెంట్ జర్నీని ఒక 5 సింపుల్ స్టెప్స్గా విడగొట్టి చూద్దాం. ఫస్ట్, మన డబ్బుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. ఆ తర్వాత ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎలా తెచ్చుకోవాలో మాట్లాడదాం. నెక్స్ట్, మన కోసం ఒక సేఫ్టీ నెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. మన లెగసీని ఎలా సెక్యూర్ చేసుకోవాలో చూసి ఫైనల్గా మన టైంని ఎలా వాడుకోవాలో ప్లాన్ చేద్దాం. పదండి, ఒక్కో స్టెప్ని డీటెయిల్గా చూసేద్దాం. మన జర్నీలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మన ఫైనాన్షియల్ ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేసుకోవడం. ఎందుకంటే ఫౌండేషన్ బలంగా ఉంటేనే కదా దానిమీద కట్టే బిల్డింగ్ గట్టిగా నిలబడేది. ఈ ప్రాసెస్లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, మన సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటినీ ఒకచోటికి తెచ్చి అసలు మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటో క్లియర్గా చూసుకోవాలి. ఇక రెండోది, మన నెలవారీ ఖర్చులు ఎంతవుతాయో ఒక అంచనాకి రావాలి. అప్పుడే కదా రిటైర్మెంట్ తర్వాత ఎంత డబ్బు కావాలో తెలిసేది. ఫైనల్గా మన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి డబ్బుని ఎలా, ఎప్పుడు తీసుకోవాలి అనేదానికి ఒక స్ట్రాటజీని రెడీ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈరోజు మనం వేసే చిన్న ఇన్వెస్ట్మెంట్ అనేది రేపు మనకు నీడనిచ్చే పెద్ద చెట్టులా మారాలి. సింపుల్గా చెప్పాలంటే మన ఇన్వెస్ట్మెంట్స్ లైఫ్ లాంగ్ మనకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలి. అందుకే మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మన గోల్స్కి తగ్గట్టుగా ఉందో లేదో టైం టు టైం చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇక మన ప్లానింగ్లో రెండో ఇంపార్టెంట్ పిల్లర్కొద్దాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం అంటే ఏంటి? సింపుల్, అప్పుల భారం నుంచి కంప్లీట్గా బయటపడటం. ఇది మనశ్శాంతికి, నిజమైన స్వేచ్ఛకి బేస్ వేస్తుంది. సోర్స్ మెటీరియల్ ప్రకారం రిటైర్మెంట్లోకి ఎంటర్ అయ్యే ముందే కొన్ని మెయిన్ అప్పుల్ని క్లియర్ చేసుకోవడం చాలా మంచిదట. ముఖ్యంగా హోమ్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలు ఇలాంటి పెద్ద పెద్ద బరువులు దించేసుకోవాలి. అలాగే ఈ టైంలో కొత్తగా పర్సనల్ లోన్స్ జోలికి పోకుండా ఉండటం చాలా తెలివైన పని. సో మన అల్టిమేట్ గోల్ చాలా క్లియర్: రిటైర్ అయ్యే టైంకి జీరో డెట్. ఇదిగాని సాధించామంటే ఫైనాన్షియల్ పీస్లో సగం గెలిచేసినట్టే. లైఫ్ ఎప్పుడూ మనం అనుకున్నట్టే వెళ్లదు కదా. అందుకే అనుకోకుండా వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక స్ట్రాంగ్ సేఫ్టీ నెట్ కట్టుకోవడం చాలా అవసరం. దాని గురించే ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ సేఫ్టీ నెట్లో 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి, హెల్త్ ఇన్షూరెన్స్. అనుకోని మెడికల్ ఖర్చులు వచ్చి మన సేవింగ్స్ని కరిగించేయకుండా ఇది కాపాడుతుంది. రెండోది, ఎమర్జెన్సీ ఫండ్. దీనివల్ల సడన్గా డబ్బు అవసరమైతే మన ఇన్వెస్ట్మెంట్స్ని టచ్ చేయాల్సిన పని ఉండదన్నమాట. ఇక్కడ సోర్స్ ఆర్టికల్ ఒక చాలా ఇంపార్టెంట్ టిప్ ఇస్తోంది. చాలామంది ఏం చేస్తారు, ఆఫీస్ వాళ్ళిచ్చే ఇన్సూరెన్స్ మీదే డిపెండ్ అవుతారు. కానీ రిటైర్మెంట్కి కనీసం ఓ 4 ఏళ్లు ముందే పర్సనల్గా ఒక హెల్త్ పాలసీ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఖర్చులు పెరుగుతాయి, కొత్త పాలసీ తీసుకోవడం కూడా కష్టమైపోతుంది. మన ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి చూసుకున్నాం. ఆ తర్వాత మన ప్లాన్లో మరో ముఖ్యమైన విషయం మన వాళ్ల భవిష్యత్తు. మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదు. అది మన రెస్పాన్సిబిలిటీ. దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ ఒక క్లియర్ సలహా ఇస్తున్నారు. మన ఇన్వెస్ట్మెంట్స్, ఆస్తుల డీటెయిల్స్ అన్నీ ఒక ఫ్యామిలీ డాక్యుమెంట్లో రాసి మనవాళ్లకి అందుబాటులో పెట్టాలి. అలాగే ఒక లీగల్ విల్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దీనివల్ల మన తర్వాత ఎలాంటి గొడవలు, కన్ఫ్యూజన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. సో మన లెగసీని సెక్యూర్ చేసుకోవడానికి చేయాల్సిన 2 పనులు ఇవే: ఫ్యామిలీ కోసం ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అన్నిటినీ డాక్యుమెంట్ చేయడం, ఇంకా ఒక లీగల్ విల్ని రెడీ చేసుకోవడం. ఓకే, ఇప్పటిదాకా మనం డబ్బు, సెక్యూరిటీ గురించి మాట్లాడాం. ఇప్పుడు మన ప్లానింగ్లో లాస్ట్ అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్కి వచ్చేద్దాం. అదేంటంటే రిటైర్మెంట్ తర్వాత మన టైంని ఎలా హ్యాపీగా, మీనింగ్ఫుల్గా గడపాలి అనేది. రిటైర్మెంట్ అంటే
పనికి ఫుల్ స్టాప్ పెట్టడం కాదు. నిజానికి అది మనకు బోలెడంత ఫ్రీ టైంని గిఫ్ట్గా ఇస్తుంది. ఈ టైంని జస్ట్ రెస్ట్ తీసుకోవడానికే కాదు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చూడాలి. మరి ఈ విలువైన టైంని ఎలా వాడుకోవాలి? మన సోర్స్ ఆర్టికల్ కొన్ని సూపర్ ఐడియాస్ ఇస్తోంది. చిన్నప్పట్నుంచి నేర్చుకోవాలనుకున్న మ్యూజిక్, పెయింటింగ్ లాంటి హాబీస్ని మళ్ళీ మొదలుపెట్టొచ్చు. కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు, ఏదైనా సర్వీస్ చెయ్యొచ్చు, లేదా మన ఎక్స్పీరియన్స్తో ఏదైనా పార్ట్ టైం జాబ్ కూడా వెతుక్కోవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే ఒక క్లియర్ ప్లాన్ అనేది రిటైర్మెంట్ గురించిన టెన్షన్స్ అనే తుఫాన్ నుంచి మనల్ని ఒక పీస్ఫుల్, సెక్యూర్ ఫ్యూచర్ అనే సూర్యోదయం వైపు నడిపిస్తుంది. మనం మాట్లాడుకున్న ఈ స్టెప్స్ అన్నీ ఆ జర్నీకి కరెక్ట్ రూట్ మ్యాప్ లాంటివి అన్నమాట. ఒక విషయం గుర్తుంచుకోండి, రిటైర్మెంట్ అనేది మన లైఫ్లో ఒక కొత్త, ఖాళీ పుస్తకం లాంటిది. ఆ పేజీలను ఏ మెమరీస్తో, ఏ ఎక్స్పీరియన్సెస్తో నింపాలనే పెన్ కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంది. మరి ఈ కొత్త చాప్టర్ని ఎలా రాయబోతున్నారు?